Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 1017 points gain అయ్యి 57,427 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 276 పాయింట్స్ గెయిన్ అయ్యి 17,094 దగ్గర క్లోజ్ అయింది అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ 984 పాయింట్స్ గెయిన్ అయ్యి 38,632 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఇంతలా ర్యాలీ అవడం బ్యాక్ ఫండమెంటలీ కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. బట్ ఇంత ఇంటెన్స్ ర్యాలీని లీడ్ చేస్తున్నదైతే షార్ట్ కవరింగ్ ప్రీవియస్ గా ఎగ్జిస్టింగ్ గా మార్కెట్ లో మీన్స్ సిస్టమ్ లో ఎంటైర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ ఇండియన్ సిస్టమ్ లో 1,21,000 దగ్గరగా షార్ట్ కాంట్రాక్ట్స్ అయితే నిన్నటి సెషన్ వరకు ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నాయి, సిస్టమ్ లో ఉన్నాయి. వాటి వర్తే $1.5 బిలియన్. స్టాక్స్ ఒక FNO రిలేటెడ్ గా ఉంటున్న షార్ట్స్ గురించి కాదు, కేవలం ఇండెక్స్ లో ఉంటున్న షార్ట్స్ 1,21,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ వాటి వర్త్ $1.5 బిలియన్ అవుతూ ఉండడం. అండ్ ఈవెన్ మార్కెట్ ఓపెనింగ్ లో కూడా పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు. ఇన్ఫాక్ట్ స్లైట్లీ నెగిటివ్ గానే మార్కెట్ ఓపెన్ అయింది. ఈవెంట్ వచ్చేంత వరకు మార్కెట్ కొంత ఫ్లాట్ గానే ట్రేడ్ అవుతున్నా వన్స్ ఈవెంట్ ఒక అవుట్కమ్ రాగానే, RBI ఈవెంట్ ఒక అవుట్కమ్ రాగానే మార్కెట్ లో వన్ డైరెక్షనల్ గా ర్యాలీ కనిపించింది. అంటే RBI వాళ్ళంతా పాజిటివ్ స్టేట్మెంట్స్ ఏమైనా చేశారా ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా అంటే అలా ఏం కాదు. RBI అప్డేట్స్ ని కూడా మాట్లాడుకుందాం. బట్ ఓవరాల్ గా మార్కెట్ రిలేటెడ్ గానే కొంత ఫండమెంటలీ పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి, ఓవర్ నైట్ గా ఉన్న డాలర్ ఇండెక్స్ లాస్ట్ వన్ డే నుంచి డాలర్ కొంత వీక్ అవుతూ రూపీ రిలేటెడ్ గా కొంత స్ట్రెంగ్త్ కనిపిస్తూ ఉండడం మీన్స్ అగైన్ రూపీ ఫర్దర్ వీక్ అవ్వకుండా రూపీలో కొంత స్టెబిలిటీ కనిపిస్తూ ఉండడం. అండ్ గ్లోబల్ గా ఉంటున్న బాండ్ మార్కెట్స్ లో కూడా రీసెంట్ గా ఉంటున్న వోలటాలిటీ కొంత సెటిల్ అవుతున్నట్లుగా డేటా కనిపిస్తూ ఉండడం. రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ రిలేటెడ్ గా నెలకొన్న అన్సర్టనిటీ, రూపీ ఫాల్ రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీ రిలేటెడ్ గా కొంత రిలీఫ్ గా కనిపిస్తుంది. కోర్స్ దీన్ని బ్యాక్ చేస్తూ రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా కొన్ని నెగిటివ్ అప్డేట్స్ కూడా వస్తున్నాయి. బట్ అది మార్కెట్ పట్టించుకున్నట్లు కనిపించట్లేదు. అండ్ RBI గవర్నర్ గా చేసిన స్టేట్మెంట్స్ ని మాట్లాడుకుంటే రెపో రేట్ ని 50 బేసిస్ పాయింట్స్ పెంచుతూ ప్రెసెంట్ రెపో రేట్ ని 5.9% గా ఉంచారు. ఫ్రెండ్స్, ఇలా 50 బేసిస్ పాయింట్స్ పెంచిన వడ్డీ రేట్ తో ఎవరెవరైతే హోమ్ లోన్స్ ని తీసుకొని ఉంటారో వాళ్ళ రిలేటెడ్ కూడా భారం పెరుగుతుంది. అండ్ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుతూ ఫర్దర్ గా కూడా ఇన్ఫ్లేషన్ ఇంకా పెరుగుతూ ఉంటుందని అండ్ ప్రీవియస్ గా జీడీపీ రిలేటెడ్ గా FY23 జీడీపీ రిలేటెడ్ గా వాళ్ళు ఇచ్చిన ఫోర్కాస్ట్ ని 7.2 నుంచి 7 కి కట్ చేస్తూ ఇన్ఫ్లేషన్ ని మాత్రం పెంచలేదు. రీసెంట్ టైమ్స్ లో అనుకున్న దానికంటే హైయర్ గానే ఇన్ఫ్లేషన్ వచ్చింది. కానీ ఈవెన్ అలాంటి హైయర్ ఇన్ఫ్లేషన్ నమోదవుతున్న RBI వాళ్ళు ప్రీవియస్ గా ఇచ్చిన ప్రొజెక్షన్ ఇన్ఫ్లేషన్ ప్రొజెక్షన్ 6.7% ఎండ్ ఆఫ్ ద FY3 కి ఉంటుందనేలా వీళ్ళు భావిస్తూ జీడీపీ గ్రోత్ ని కొంత కట్ చేశారు. ఇన్ఫ్లేషన్ ఫోర్కాస్ట్ ని అలానే మెయింటైన్ చేస్తూ వడ్డీ రేట్లను అయితే పెంచారు. ఇది ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అయితే ఏది లేదు. అండ్ అప్కమింగ్ టైమ్స్ లో ఇండియన్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా డేటా అయితే కూల్ ఆఫ్ అవుతుంది. మీన్స్ ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఇంకా ఫర్దర్ గా తగ్గుతుంది. బికాస్ మన ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా మెజారిటీ కాంట్రిబ్యూట్ చేసేది క్రూడ్ ఆయిల్ ఆర్ ఎనర్జీ ప్రైజెస్. వాటి రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో వన్ డైరెక్షనల్ గా మనకి ఫాల్ కనిపిస్తుంది. కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా రిలేటెడ్ గా కొంత సాఫ్ట్ నెంబర్స్ మనకు కనిపిస్తాయి. బట్ మార్కెట్ రిలేటెడ్ గా ఇవాళ ఇంతలా ర్యాలీకి బ్యాక్ మేబీ బిగ్ ప్లేయర్స్ ఎవరైతే మార్కెట్ లో ఈ ర్యాలీ బ్యాక్ ఉంటున్నారో వాళ్ళు ఈవెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేశారు. వన్స్ ఈవెంట్ కంప్లీట్ అయ్యి ఎటువంటి అన్సర్టనిటీ లేదు అని తెలిసాక ఎక్కువగా షార్ట్స్ బిల్డ్ అయిన సిస్టమ్ లో ఏమాత్రం మార్కెట్ ని కొంత డైరెక్షనల్ గా ఒక సైడ్ మూవ్ చేయగలుగుతున్నా ప్రీవియస్ గా షార్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ ఎగ్జిస్టింగ్ షార్ట్ పొజిషన్స్ ని కవర్ చేసుకునే ప్రయత్నంలో, స్క్వేర్ ఆఫ్ చేసుకునే ప్రయత్నంలోనే మార్కెట్ లో ఇలాంటి డైరెక్షనల్ ర్యాలీ మనకి పాసిబుల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చే క్వశ్చన్ అంతా రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ వన్ డైరెక్షనల్ గా ఫాల్ అవుతుంది. మరి ఈ రోజేమో ఈ రీసెంట్ డేస్ లో ఉంటున్న ఫాల్ మొత్తంలో మోస్ట్ ఆఫ్ ద ఫాల్ ని కూడా రికవర్ చేసి ఇంతలా ర్యాలీ అయింది. కాబట్టి ఇది ఒక రివర్సల్ లా చూడాలా ఆర్ అగైన్ ఇది ఒక రీట్రేస్మెంట్ అగైన్ మళ్ళీ ఫాల్ ఉంటుందని చూడాలంటే మనం ప్రీవియస్ గా కూడా అనుకున్నాం 17,250 బిలో మార్కెట్ ట్రేడ్ అవుతున్నంత వరకు ఈవెన్ మార్కెట్ రిలేటెడ్ గా ఇలాంటి ర్యాలీస్ వస్తున్నా సరే మార్కెట్ రిలేటెడ్ గా బులిష్ గా మనం వ్యూ మార్చుకోవాల్సిన నీడ్ లేదు. ప్రెసెంట్ 70,094 దగ్గర ఉన్నాం. ఇంకొక 150-160 పాయింట్స్ ఇఫ్ ఆ పాయింట్స్ కూడా మార్కెట్ ర్యాలీ అవుతూ 17,250 అబోవ్ సస్టైన్ అవుతున్నట్లయితే దెన్ అప్పుడు 17,440, 17,650 ఈ జోన్స్ మనకి ఓపెన్ అవుతాయి. బిలో 17,250 మార్కెట్ లో వస్తున్న ఈ ర్యాలీ రిలేటెడ్ గా మనం కన్ఫర్మేషన్ ని తీసుకోలేం. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఈ టెలికాం రిలేటెడ్ గా ఉన్న అప్డేట్స్ ని మాట్లాడుకుందాం. మొదటి వాళ్ళ రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ ఈవెన్ ఎయిర్టెల్ కూడా ఇంట్రాడే సెషన్స్ ఇలా స్ట్రాంగ్ గా మూవ్ అవడానికి ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న సెంటిమెంట్ ఒక రీజన్ గా కనిపిస్తూ ఉంటే ఇంకొక అప్డేట్ రేపు మీన్స్ అక్టోబర్ 1st 5G సర్వీసెస్ ని నరేంద్ర మోడీ గారు లాంచ్ చేస్తారన్న అప్డేట్ కూడా చాలా టైం బ్యాక్ నుంచి మార్కెట్ లో ఉంది. ఇలా ఈ స్టాక్స్ పెరుగుతూ ఉండేసరికి ఇది ఇంపార్టెంట్ అప్డేట్ అనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఈ డేటా పబ్లిష్ అవుతుంది. బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇలా మేము 5G సర్వీసెస్ ని రోల్ అవుట్ చేయబోతున్నాం. పెద్ద పెద్ద సిటీస్ అన్నిట్లో దీపావళి టైం కి లాంచ్ చేస్తాం అండ్ ఎంటైర్ ఇండియాలో డిసెంబర్ 2023 లోపు లాంచ్ చేస్తామని రిలయన్స్ వాళ్ళు అండ్ మార్చ్ 2024 లోపు ఎంటైర్ ఇండియా మొత్తం మేము 5G ని లాంచ్ చేయాలనుకుంటున్నారనేలా ఎయిర్టెల్ వాళ్ళు ప్రీవియస్ గా కూడా స్టేట్మెంట్స్ ని చేశారు. ఇదిలా ఉంటుంటే TCS అండ్ BSNL రిలేటెడ్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కనిపిస్తుంది. నియర్లీ $2 బిలియన్ కు సంబంధించిన డీల్ మీన్స్ 16,000 crores విలువ చేసే డీల్ BSNL అండ్ TCS మధ్యలో జరుగుతున్నట్లు BSNL వాళ్ళు TCS వాళ్ళకి నియర్లీ $2 బిలియన్
దగ్గరగా పే చేసి ఈ 4G రిలేటెడ్ గా సర్వీసెస్ అందించడానికి కావాల్సిన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని టీసీఎస్ వాళ్ళ దగ్గర నుంచి పొందుతారనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అండ్ దీనికి అడిషన్ గా తేజస్ నెట్వర్క్ వాళ్ళు BSNL 4G ఒక సర్వీసెస్ కావాల్సిన టెలికాం ఎక్విప్మెంట్ ని కూడా ఇండియాలో తయారు చేస్తున్నారనేలా CNBC వాళ్ళు సోర్సెస్ దగ్గర నుంచి అప్డేట్స్ అంటూ చెప్తున్నారు. యూజువల్ గా మనం ఇప్పుడు 5G అప్డేట్స్ చూస్తున్నాం లైక్ జియో ఎయిర్టెల్ కి, కానీ BSNL వాళ్ళు కొంత లేట్ గా 4G లోకి వచ్చారు కాబట్టి ఫస్ట్ ఆ 4G రోల్ అవుట్ ని సక్సెస్ఫుల్ గా చేయడమే BSNL ముందుంటున్న ఒక బిగ్ ఈవెంట్. నెక్స్ట్ ఇండియా సిమెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో నియర్ టు 10% దగ్గరగా అప్ సైడ్ కి మూవ్ అయింది. దీని బ్యాక్ కనిపిస్తున్న రీజన్స్ ని గమనిస్తే ఇండియా సిమెంట్స్ వాళ్ళకి సంబంధించి మధ్యప్రదేశ్ లో ఉన్న వాళ్ళ సిమెంట్ ప్రాజెక్ట్ అండ్ లైమ్ స్టోన్ మైన్ ని రెండు కలిపి నియర్లీ 800 crore విలువ చేసేలా ఉందని, అండ్ ఆ సిమెంట్ ప్రాజెక్ట్ ఇంక్లూడింగ్ లైమ్ స్టోన్ మైన్ ని సొంతం చేసుకోవడం కోసం అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు ముందు వరుసలో ఉన్నారనేలా, అండ్ ఈవెన్ దీని రిలేటెడ్ గా JSW సిమెంట్, బిర్లా గ్రూప్ అండ్ ఆదాని గ్రూప్ వాళ్ళు కూడా ఆ ప్లాంట్ ని, ఆ సిమెంట్ ప్లాంట్ ఇంక్లూడింగ్ మైన్ ని పొందేందుకు ఇండియా సిమెంట్స్ వాళ్ళతో డిస్కషన్స్ చేస్తున్నారనేలా సోర్సెస్ దగ్గర నుంచి అప్డేట్ అంటూ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా పబ్లిష్ అవుతూ ఉండడం ఇవాళ స్టాక్ రిలేటెడ్ గా ఇంత బిగ్ మూవ్ బ్యాక్ రీజన్ గా కనిపిస్తుంది. బట్ ఇవేవి కూడా అఫీషియల్ గా వస్తున్న అప్డేట్స్ కాదు. స్టాక్ ప్రైస్ అయితే మూవ్ చేస్తుంది, బట్ చూడాలి కమింగ్ టైమ్స్ లో ఇది అఫీషియల్ గా కంపెనీస్ కన్ఫర్మ్ చేస్తాయా అని. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా అండ్ అలాగే ఇండస్ టవర్స్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ డేస్ లో వడాఫోన్ ఐడియా వాళ్ళు సకాలంలో డబ్బులు చెల్లించకపోతే దాని టవర్స్ ని మేనేజ్ చేస్తున్న ఇండస్ టవర్స్ వాళ్ళు వాళ్ళ టవర్ యాక్సెస్ ని వడాఫోన్ ఐడియా వాళ్ళకి ఇవ్వరనేలా, సో సకాలంలో పేమెంట్స్ చేస్తేనే వీళ్ళ సిగ్నల్స్ మేజర్ సిటీస్ లో ప్రెసెంట్ అయింటే, లేకపోతే టవర్ యాక్సెస్ వాళ్ళకి వడాఫోన్ ఐడియా వాళ్ళకి ఉండదనేలా ఇండస్ టవర్స్ వాళ్ళు స్టేట్మెంట్స్ అయితే చేశారు. అండ్ దానికి ఎక్స్చేంజెస్ అడిగిన క్లారిఫికేషన్ కి వడాఫోన్ ఐడియా వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఎస్ మా మధ్యలో డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి అండ్ మేము పాసిబుల్ వేస్ లో రీపే చేయడానికి అయితే చూస్తున్నాం, ఇంకా ఏది ఫైనల్ గా డిసైడ్ అవ్వలేదనేలా ఎక్స్చేంజెస్ తో అప్డేట్ అయితే ఇస్తున్నారు. వడాఫోన్ ఐడియా వాళ్ళు బ్యాంక్స్ కి, గవర్నమెంట్ కి అండ్ ఈవెన్ ఈ కంపెనీస్ టవర్ సర్వీసెస్ అందిస్తున్న ఈ కంపెనీస్ కి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి అయితే ఉంది. కాబట్టి వీటన్నిటిని ఎలా సార్ట్ అవుట్ చేస్తారన్నది మార్కెట్ లో ఎప్పటి నుంచో ఉంటున్న ఒక $1 million క్వశ్చన్. నెక్స్ట్ ఈ రీసెంట్ డేస్ లో మార్కెట్ కొంత అన్సర్టైన్ గా ఉంటూ కొంత ఫాలో అవుతున్న టైంలో ఆదాని ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా ప్రమోటర్ గ్రూప్ దగ్గర నుంచి కంటిన్యూస్ గా బయింగ్ అయితే కనిపిస్తుంది. 26th September న 3 lakh దగ్గరగా షేర్స్ ని ఓపెన్ మార్కెట్ నుంచి కొన్నారు అండ్ 27th September న 2,50,000 దగ్గరగా ఆదాని ఎంటర్ప్రైజెస్ షేర్స్ ని ఓపెన్ మార్కెట్ నుంచి ప్రమోటర్ గ్రూప్ అయితే బై చేస్తూ ఉంది. ఇదే కాదు, రీసెంట్ గా గోద్రేజ్ అగ్రోవేట్ రిలేటెడ్ గా కూడా ప్రమోటర్ గ్రూప్ ఓపెన్ మార్కెట్ లో అక్విజిషన్స్ అయితే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ హెరిటేజ్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ ఇంట్రోడక్షన్ సెషన్స్ లో వన్ డైరెక్షనల్ గా మూవ్ అయింది. దీనికి రీజన్ గమనిస్తుంటే ప్రెసెంట్ నియర్లీ 330 దగ్గరగా ట్రేడ్ అవుతున్న ఈ స్టాక్ రిలేటెడ్ గా రైట్స్ ఇష్యూని వీళ్ళు అనౌన్స్ చేశారు. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు హెరిటేజ్ షేర్స్ ని హోల్డ్ చేస్తూ ఉంటే మీ దగ్గర ఎన్ని షేర్స్ అయితే ఉంటాయో అన్ని షేర్స్ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేసి ఈచ్ షేర్ ని ₹5 లో కొనడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ గా ఉంటే ₹5 పెట్టి షేర్స్ ని కొనండి. లేదంటే మీకు వస్తున్న రైట్స్ ఎంటైటిల్మెంట్ RE అని మీకు అలాట్ అవుతుంది, డిమాట్ అకౌంట్ లో కనిపిస్తుంది. మీకు నచ్చకపోతుంటే ఆ RE మీ అకౌంట్ లో డిమాట్ అకౌంట్ లో క్రెడిట్ అయ్యాక దాన్ని మార్కెట్ లో అయినా సెల్ చేసి మనీని రైజ్ చేయండి, లైక్ మనీని పొందండి. ఆ రెండు చేయకుండా అలా వదిలేశారంటే RE రైట్స్ ఎంటైటిల్మెంట్ ఒక టైం కి ఎక్స్పైర్ అయ్యి మీరు నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి రైట్స్ ఇష్యూ అని ఎప్పుడైనా కంపెనీ అనౌన్స్ చేస్తూ మీ దగ్గర ఆ షేర్స్ ఉంటూ ఉంటే either మీరు పార్టిసిపేట్ చేయండి రైట్స్ ఇష్యూలో, లేదంటే RE మీకు అలాట్ అవుతుంది కదా అది మార్కెట్ లో అయినా సెల్ చేయండి. ఈ రెండిట్లో ఏదో ఒక పని మనం చేయాలి. ఈ రెండు చేయలేదంటే ఇక్కడ చూడండి ఈక్విటీ డబుల్ అవుతుంది. ఇన్ సింపుల్ టర్మ్స్ మీరు హోల్డ్ చేస్తున్న వాల్యూ, స్టాక్ వాల్యూ అనేది సిగ్నిఫికెంట్ పోర్షన్ లో మీరు రైట్స్ లో పార్టిసిపేట్ చేయకపోతే అలా కామ్ గా ఉంటున్నా అది డౌన్ అవుతున్నట్టు, వాల్యూ డౌన్ అవుతున్నట్టు. కాబట్టి స్టాక్ స్ప్లిట్ లో కానీ, బోనస్ లో కానీ, డివిడెండ్ లో కానీ వీటిలో మీరు ఏ యాక్షన్ తీసుకోకపోయినా పర్లేదు. కానీ రైట్స్ అంటున్నప్పుడు మాత్రం, రైట్స్ ఇష్యూ అంటున్నప్పుడు మాత్రం అది సిగ్నిఫికెంట్ గా ఉంటే, ప్రైస్ అనేది చాలా సిగ్నిఫికెంట్ గా ఉంటే దాన్ని అట్లీస్ట్ ఆ రైట్స్ ఎంటైటిల్మెంట్ అయినా మనం మార్కెట్ లో సెల్ చేసి మనీని అయితే రైజ్ చేయడం బెటర్. ఇన్స్టెడ్ ఆఫ్ అది అలా వదిలేసారంటే దాని అది మనకి లాస్ కిందే కౌంట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇవాల్టి బుక్ సమరీ ట్రేడింగ్ ఇన్ ద జోన్. స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ అనగానే కొత్తగా వచ్చిన బిగినర్స్ కి చాలా అపోహలు ఉంటూ ఉంటాయి. వాటిల్ని వన్ బై వన్ ఆథర్ మాట్లాడుతూ స్టాక్ మార్కెట్ లో రియాలిటీ ఎలా ఉంటుంది, ట్రేడింగ్ చేయాలనుకుంటున్న బిగినర్ ఆలోచనలకి, సక్సెస్ఫుల్ ట్రేడర్ యొక్క ఆలోచనలకి ఎటువంటి వ్యత్యాసం ఉంటుంది, అలా స్లోగా బిగినర్ థాట్స్ లో నుంచి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ రియాలిటీలోకి తీసుకొచ్చేందుకు ట్రేడింగ్ ఇన్ ద జోన్ బుక్ ప్రతి ఒక్క బిగినర్ కి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ బుక్ ఒక తెలుగు సమ్మరీ కుకు FM యాప్ లో మనకి దొరుకుతుంది. ₹399 పర్ ఇయర్ సబ్స్క్రిప్షన్ ఫీని వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. కానీ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేస్తూ కూపన్ కోడ్ దగ్గర DTT200 ని మీరు ఎంటర్ చేస్తే మీకు 50% కే మీన్స్ ₹199 కే 1 year సబ్స్క్రిప్షన్ వస్తుంది. నెక్స్ట్ PNG, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ వాళ్ళు
ప్రీవియస్ గా ప్రకటించిన 65 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ కి ఎక్స్ డేట్ 4th అక్టోబర్ మీన్స్ 4th అక్టోబర్ కంటే ముందు ఎవరైతే ఈ షేర్స్ ని కొనుంటారో వాళ్ళకి మాత్రమే 65 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ అనేది ఎలిజిబిలిటీలోకి వెళ్తుంది. అండ్ ఈవెన్ అప్కమింగ్ టైమ్స్ లో వచ్చే ప్రతి కార్పొరేట్ యాక్షన్ రిలేటెడ్ గా ఇమేజెస్ మీకు అరౌండ్ 2 o'clock అప్డేట్ అవుతూ ఉంటాయి మన టెలిగ్రామ్ లో. ఇఫ్ ఇన్ కేస్ మీరు షేర్స్ ని హోల్డ్ చేస్తుంటే ఇది గమనించండి, బికాస్ అప్కమింగ్ టైమ్స్ లో డివిడెండ్, బోనస్, స్టాక్ స్ప్లిట్ ఇలా అప్డేట్స్ వస్తున్నప్పుడు ఎక్స్ డేట్ రోజు స్టాక్ ప్రైస్ మనకి డౌన్ అవుతూ ఉంటుంది. కాబట్టి రీజన్ ఏంటనేది మనకి ముందుగానే ఐడియాకి వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ మీరు మదర్సన్ సుమి వైరింగ్ ఇండియా స్టాక్ ని హోల్డ్ చేస్తుంటే మీరు హోల్డ్ చేసిన ఎవ్రీ 5 షేర్స్ కి 2 ఫ్రీ షేర్స్, 2 బోనస్ షేర్స్ వచ్చి యాడ్ అవుతాయని మదర్సన్ సుమి వైరింగ్ ఇండియా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ నవంబర్ 29, 2022 లోపు మీన్స్ అక్టోబర్ కాదు నవంబర్ ఎండింగ్ లోపు ఈ బోనస్ షేర్స్ షేర్ హోల్డర్స్ ఒక డీమ్యాట్ లో క్రెడిట్ అవుతాయని ఈ కంపెనీ వాళ్ళు ఎక్స్చేంజెస్ తో అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. జేపీ మోర్గన్ వాళ్ళు పేటిఎం రిలేటెడ్ గా బై రేటింగ్ ఇస్తూ స్టాక్ టార్గెట్ 1000 అని మెన్షన్ చేస్తున్నారు. దీని రిలేటెడ్ గా సెప్టెంబర్ 29th ఒక నోట్ ని రిలీజ్ చేస్తూ జేపీ మోర్గన్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నది, ఒక టైంలో లాస్ ఉంటున్నా పర్లేదు, గ్రోత్ కావాలి మాకు అనుకునే స్టేజ్ నుంచి ప్రాఫిటబిలిటీ స్కేల్ లోకి ఇప్పుడు పేటిఎం షిఫ్ట్ అవుతుందని, వీళ్ళ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెగ్మెంట్ బిజినెస్ అనేది స్కేల్ అప్ అవుతూ అదే వీళ్ళ ఎంటైర్ వాల్యుయేషన్స్ పరంగా ఒక కీ డ్రైవర్ గా ఉండబోతుందని జేపీ మోర్గన్ వాళ్ళు భావిస్తూ స్టాక్ రిలేటెడ్ గా టార్గెట్ ని 1000 గా ఇస్తున్నట్లు మెన్షన్ చేస్తున్నారు. కానీ గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడి నుంచి కొంత టైం బ్యాక్ ఆల్మోస్ట్ June 7th అరౌండ్ ఆ టైంలో వాళ్ళు 1200 దగ్గరగా స్టాక్ రిలేటెడ్ గా టార్గెట్ ని మెయింటైన్ చేసేవాళ్ళు. కానీ June 7th రిలీజ్ చేసిన నోట్ లో ఎస్ ఓవర్ వెయిట్ మీన్స్ అప్కమింగ్ టైమ్స్ లో పెరుగుతుందనే మేము భావిస్తున్నాం, కానీ స్టాక్ టార్గెట్ 1200 కాదు 1000 రూపీస్ కి తీసుకొస్తున్నాం అనేలా డౌన్ సైడ్ టార్గెట్ ని రీరేట్ చేశారు. ఇప్పుడు అగైన్ ఆ సేమ్ టార్గెట్ ని 1000 కి వెళ్తుందని ఫర్దర్ గా కూడా మేము ఆ స్ట్రాంగ్ బిలీఫ్ తోనే ఉన్నాం అనేలా ఓవర్ వెయిట్ రేటింగ్ ఆర్ పాజిటివ్ రేటింగ్ తో స్టాక్ ని చూస్తున్నాం అనేలా జేపీ మోర్గన్ వాళ్ళు పేటిఎం రిలేటెడ్ గా పాజిటివ్ కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఐఈఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ ఐఈఎక్స్ వాళ్ళు బిజినెస్ చేసే సెగ్మెంట్ రిలేటెడ్ గా ఉంటున్న రెగ్యులేటరీ అయిన సిఆర్సి వాళ్ళు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ప్రీవియస్ గా ఒక క్యాప్ ని విధించారు. 20 రూపీస్ పర్ యూనిట్ ఛార్జ్ నుంచి అది డౌన్ చేస్తూ 12 రూపీస్ పర్ యూనిట్ మాత్రమే ఛార్జ్ చేయాలనేలా అండ్ ఇలా రెడ్యూస్ చేస్తున్న ప్రైసింగ్ సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుందనేలా ప్రీవియస్ గా అప్డేట్ చేశారు. కానీ ఇప్పుడు ఆ డెడ్ లైన్ ని సెప్టెంబర్ 30 నుంచి డిసెంబర్ 31st వరకు మీన్స్ ఇయర్ ఎండ్ వరకు కూడా మీన్స్ ఈ పవర్ ఎక్స్చేంజెస్ పర్ యూనిట్ కి 20 ని కాదు 12 రూపీసే కలెక్ట్ చేయాలనేలా సిఆర్సి వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ ఫర్ ద ఐఈఎక్స్ మనం నెగిటివ్ గానే చూడాలి, కానీ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా స్టాక్ ఫాలో అవుతూ ఉండడం, స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో ర్యాలీ అవుతుంది అండ్ ఐఈఎక్స్ స్టాక్ రిలేటెడ్ గా హైయర్ లెవెల్స్ లో హోల్డ్ చేస్తున్నాం. ఇప్పుడు అది ఏం చేయాలనేలా మల్టిపుల్ క్వశ్చన్స్ చాలా టైం బ్యాక్ నుంచి వస్తూ ఉన్నాయి. కానీ స్టాక్ 256 దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు నేను ఐఈఎక్స్ లో ప్రాఫిట్స్ ని బుక్ చేసుకుంటున్నాను, బికాస్ నేను వీడియో చేస్తున్నప్పుడు 110 దగ్గరగా స్టాక్ ఉంది. తర్వాత ఫినామినల్ ర్యాలీ, వన్ డైరెక్షనల్ ర్యాలీ వచ్చింది కాబట్టి అప్పుడు ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయని అండ్ దాంతో పాటు అదే రోజు ఈవినింగ్ మీకు కొత్త ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ మనకి ఎంటర్ అవబోతున్నాయి కాబట్టి వాటి కారణంగా వీళ్ళకి మార్జిన్ ప్రెషర్ ఉంటుందని కూడా ఆ రోజు చేసిన న్యూస్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దాని తర్వాత స్టాక్ చాలా ఎక్కువగా పడుతుండేసరికి ఏ లెవెల్స్ దగ్గరకు వస్తే మనం అట్రాక్టివ్ గా చూడొచ్చు, ఏ లెవెల్స్ దగ్గర ఫర్దర్ గా యాడ్ చేసుకోవచ్చు అని ఇంపార్టెంట్ సపోర్ట్స్ ని కూడా ఫర్దర్ గా వస్తున్న వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎగ్జిట్ అవ్వడానికి రీజన్ ఒకటి హైయర్ వాల్యుయేషన్ లో ఉండడం, రెండవది ఈ లింక్ లో మెన్షన్ చేస్తున్నట్లు కొత్త ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ మార్కెట్ లోకి వస్తూ ఉంటే దాని వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా మార్జిన్ ప్రెషర్ మనకు కనిపిస్తుందని. బట్ యాజ్ ఆఫ్ నౌ స్టాక్ ప్రైస్ కరెక్ట్ అవుతూ ఉండడానికి రీజన్ ఒకప్పుడు ఎవరు రారు, వీళ్ళ మార్కెట్ కంప్లీట్ గా వీళ్ళ చేతిలోనే ఉంటుంది అనుకునే టైం నుంచి స్టాక్ నియర్లీ 250 దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడే కొత్త ప్లేయర్స్ ఎంట్రీ రిలేటెడ్ గా మల్టిపుల్ అప్డేట్స్ మనకి మార్కెట్ లోకి వచ్చాయి. అదే ఆ రోజు చేసిన వీడియోలో కూడా ఎందుకు ఐఈఎక్స్ స్టాక్స్ ని సెల్ చేస్తున్నానన్న వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇవి ఆ సేమ్ రీజన్స్ తోనే వీళ్ళ నెంబర్స్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉండడం స్టాక్ ప్రైస్ అయితే డౌన్ అయింది. అండ్ అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళ నెంబర్స్ లో స్టెబిలిటీ కనిపిస్తేనే స్టాక్ ప్రైస్ రిలేటెడ్ గా మార్కెట్ వాల్యుయేషన్ స్టెబిలైజ్ అవుతాయి. కాబట్టి ఇక నెక్స్ట్ 2 క్వార్టర్లీ నెంబర్స్ వరకు కూడా స్టాక్ ప్రైస్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ అయితే ఉంటుంది. ఫ్యూచర్ బిజినెస్ రిలేటెడ్ గా నా వ్యూ అయితే పాజిటివ్ గానే ఉంది. బట్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి కాబట్టి ఎయిదర్ ఇంకా లోయర్ లెవెల్స్ కి ఫాలో అవుతుంటే యావరేజ్ చేయడం ఆర్ ఫర్దర్ గా యాడ్ చేయడం, లేదంటే అప్కమింగ్ క్వార్టర్లీ నెంబర్స్ వచ్చాక మార్కెట్ షేర్ డిస్ట్రిబ్యూషన్ మీన్స్ ఇతర కంపెనీస్ ఎంత మార్కెట్ షేర్ ని గెయిన్ అయ్యి వీళ్ళకి ఎంత మార్కెట్ షేర్ మిగులుతుంది అనేది మార్కెట్ కి అర్థమయ్యాక స్టాక్ ప్రైస్ లో స్టెబిలిటీ ఫామ్ అవుతుంది. కాబట్టి ఫర్దర్ గా ఆ టైంలో యాడ్ చేసుకోవడం కూడా మన ముందుంటున్న ఆప్షన్స్. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ గురించి మాట్లాడుకోవాలి. ఆర్వీఎన్ఎల్ వాళ్ళకి 408 crore విలువ చేసే ఈపీసీ ఆర్డర్ ఎన్హెచ్ఏ వాళ్ళ దగ్గర నుంచి లభించింది. ఆంధ్రప్రదేశ్ లోని 4 లైన్ హైవే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా ఈ ఆర్డర్ వీళ్ళకి లభించిందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సెబీ వాళ్ళ మీటింగ్ సెప్టెంబర్ 30 మీన్స్ ఇవాళ జరుగుతుందనేలా మార్కెట్ లో అప్డేట్ అయితే ఉంది. అండ్ ఈ మీటింగ్ లో లాస్ మేకింగ్ ఐపీఓ కంపెనీస్ లైక్ న్యూ ఏజ్ టెక్ కంపెనీస్ మార్కెట్ లోకి వస్తూ మాకు ఇలాంటి గ్రోత్ ఉంది, కస్టమర్ అక్విజిషన్ ఇలా ఉంది, వీళ్ళ నుంచి మేము ఇంత సంపాదిస్తున్నాం అనే మెట్రిక్స్ చెప్తూ హైయర్ వాల్యుయేషన్ కోట్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఆ ర్యాండమ్ నెంబర్స్ కాకుండా కేపీఐ కీ పర్ఫార్మింగ్ ఇండికేటర్స్ ని మాకు అనాలిసిస్ చేయడానికి ఇచ్చి వాటిల్ని చూపిస్తూ ప్రైస్ ని ఐపీఓ ప్రైస్ ని జస్టిఫై
జస్టిఫై చేయాలి, వాల్యుయేషన్ ని జస్టిఫై చేయాలనే ఒక ప్రపోజల్. అండ్ ఇన్సైడర్ ట్రేడింగ్ ని స్టాక్స్ కే కాకుండా మ్యూచువల్ ఫండ్స్ కూడా పెట్టాలనేలా, అండ్ బై బ్యాక్ ఓపెన్ ఆఫర్ రిలేటెడ్ గా ఉంటున్న టైం లైన్ ని మీన్స్ అవి అంత లేట్ గా కాకుండా ఇంకొంత క్విక్ గా కంప్లీట్ అయ్యేలా వీటి రిలేటెడ్ గా డిస్కషన్స్ ఈ బోర్డ్ మీటింగ్ లో ఉంటాయనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్. ప్రెసెంట్ ఈ రోజు ఇంపార్టెంట్ గా మార్కెట్ సెకండ్ హాఫ్ లో ఫాలో అవుతున్నప్పుడు తీసుకున్న సపోర్ట్ 17,080 to 50. ఇది కానీ బ్రేక్ అయిందంటే 17,920. ఇవాళ మీరు గమనిస్తే ఆ జోన్ దగ్గర స్టెబిలైజ్ అయిన తర్వాత వన్ డైరెక్షనల్ గా ర్యాలీ అవుతూ నెక్స్ట్ ఇక్కడే మనకు కన్సాలిడేషన్ కనిపించింది. సో బిలో 17,050, 16,920 అండ్ అబో రెసిస్టెన్స్ గా 17,116 గమనించవచ్చు. ఇవాళ ఆ జోన్స్ దగ్గరకు వచ్చాకే మార్కెట్ లో రివర్సల్ కూడా అపియర్ అయింది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్ నుంచి డౌన్ సైడ్ 38,340 అండ్ అప్ సైడ్ 38,920 అండ్ అబౌవ్ లెవెల్ అండ్ ఆ లెవెల్ అబౌవ్ 39,330. నిఫ్టీ ఆప్షన్ చైన్ సేమ్ డేటానే మెయింటైన్ అవుతుంది. 16,700 to 17,300. ఈ 600 పాయింట్ రేంజ్ ని అప్కమింగ్ డేస్ లో కూడా ఇంపార్టెంట్ రేంజ్ గా గమనించవచ్చు. ఇన్ఫాక్ట్ ఈ రేంజ్ బ్రేక్ అవ్వనంత వరకు మనం అన్నెసరీగా ఈ రేంజ్ ని మార్చాల్సిన నీడ్ అయితే లేదు. బై ప్రైస్ యాక్షన్ అండ్ బై ఓపెన్ ఇంట్రెస్ట్ రెండింటిని కంబైన్ చేసినప్పుడు ఈ 16,700 to 17,300 ఇది ఒక లాజికల్ జోన్ లో అయితే కనిపిస్తూ ఉంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.